టు ధీమన్ బాలాజీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. అండ్ ఇవాళ వచ్చేసి మనం అయితే ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. అండ్ మనం అయితే టాప్ అయితే చేసినాం అనమాట. 720 డైమండ్స్ చూపిస్తాను చూడండి. దానికి గిఫ్ట్ అయితే వచ్చింది. వచ్చేసి చూపిస్తాను చూడండి. ఈ టాప్ 720 డైమండ్స్ పైన చూడండి. గిఫ్ట్ వచ్చేసి ఇవన్నీ చేంజ్ చేసేస్తున్నాం. అండ్ మనకి ఫైనల్ మనకి టాప్ చేసినాక ఈ ఒకటైతే వచ్చేసింది. అండ్ గ్యాలక్సీ 6 అలా అయిపోయింది, కానీ దాని గురించి స్క్రీన్స్ వచ్చింది. మన కారు ఒక ఎమోట్ వచ్చింది. ఫేడెడ్ అది చిక్కుది ఎమోట్స్లో కొత్తగా వచ్చింది. చేస్తే అండ్ గైస్ వాళ్ళు వచ్చేసి లోన్ రూల్స్ అయితే ఆడదాం. అండ్ గైస్ మనమైతే ఇప్పుడు లోన్ రూల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ చాలా రోజులైంది, నేను ఒక్కరోజు ఆడినా. ఇన్ని రోజులకి 20 డేస్కి అనమాట. అండ్ ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి నేను ఫ్రీ ఫైర్ వీడియోస్ పెట్టబోతున్నా. అండ్ ఇవాళ సాయంత్రం అయితే నేను తిరుపతికి అయితే పోతా. మళ్ళా ఒక 5 days 6 days 7 days వరకు వీడియోస్ అయితే రావు మళ్ళీ ఫ్రీ ఫైర్కి. లేకపోతే తిరుపతి వీడియో అయితే వస్తుంది గ్యాస్. తిరుపతికి పోయినప్పుడు అక్కడ ఒక వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ ఆడకు చాలా రోజులేదు, సో ప్రాక్టీస్ లేదు. అయ్యో మనోడు బాగానే ఆడుతాడు. ఓకేనా గేమ్ ప్లే బ్రో. అందుకే హెడ్ షాట్ అయితే కొట్టాలని చూసినా. అండ్ అయితే హెడ్ షాట్ అయితే పడలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి గ్యాస్ M1 బుల్లెట్స్ అంతా హెడ్ షాట్ బాడీ షాట్ అయితే కొడతా. జస్ట్ సింగిల్ బుల్లెట్. M1 బుల్లెట్స్ నా ఫేవరెట్ గన్ అనమాట. దాంతో నేను గైస్ మనకైతే కంట్రోల్ పడ్డది, చాలానే పడ్డది. హెడ్ షాట్ డ్యామేజ్ బాగానే పడ్డది. అండ్ ఇప్పుడు వచ్చేసి కంట్రోల్ చేసుకోవాలి. ఈడు నూబుడే కాడ ఎవడో పడ్డాడు. ఈడైతే ఫైనల్లీ ఒక నూబుడా మన గేమ్లా. నూబుడా కాడ ఏం కొడతాడు కాసాడు. నేను ఏదో పాపం లేదనుకున్నా, కానీ బాగానే కొట్టిండు ఫస్ట్. నూబుగాడు కూడా ఫస్ట్ గింత స్పీడ్ కొడతారట, నమ్మలేకపోతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫార్మింగ్ తీసుకుంటే మనమైతే అదైతే మన దగ్గరకు అయితే వచ్చేస్తున్నాడు. అండ్ సో మనం ఇప్పుడు కొట్టబోతున్నాం. మనకి హెడ్ షాట్ అరే యార్ చాలా ప్రాక్టీస్ లేదు, సో హెడ్ షాట్ అయితే పడట్లేదు. అంతే గైస్ అట్లుంటుంది మనతోని. హెడ్ షాట్ అయితే కొట్టినాం మనం. ఇంకొకటి అట్లా చెప్పాలన్నమాట. 476 ఫస్ట్ రౌండ్ ఆడగొట్టినా, కానీ డ్యామేజ్ ఎక్కువ నేనే కొట్టాను. అండ్ ఫస్ట్ MP40 అవసరం లేదు తీయండి, ఉడిపేకర్ ఇస్తా. ఎందుకంటే ఆ నూబుడా ఆడికి MP40 ఇది లేదు. ఉడిపేకర్ తోటి హెడ్ షాట్ కొట్టేయచ్చు అనుకుంటున్నా. అగో బాగానే ఆడతాడు. నన్న బుల్కొండ ఈ కథలన్నీ మన దగ్గర పనికిరావు రే. ఇప్పుడు ఆడికి ఇవ్వడండి ఆడు ఉడ్పేకర్తో 4 హెడ్ కొట్టిండు. 708 డ్యామేజ్. అండ్ ఇప్పుడైతే నేను MP40 తోటైనా ఉడ్పేకర్ తోటైనా హెడ్ ఇట్లా కొట్టేస్తా ఇట్లా. అండ్ మనకైతే కొద్దిసేపటి వారికి అట్టు పోవాలి. రియల్లీ లాల్ గైస్ లాల్. ఆడైతే మనం ఇటొస్తాం అనుకుని అటు పోయిండు. ఇప్పుడు ఆడికి హెడ్ స్కోర్ చేసి అవో అర్రే బుజ్జికొండ ఎందుకురా నీకు గని ధీమన్ బ్రో దగ్గరనే కథలు పడతాడు. అగో నాటక సూత్రధార్ అవసరం గ్యాస్ 86 హెడ్ అయితే కొట్టాను. అన్నాడు ఆడికి ఒక 4 rounds అయినా ఇవ్వాలి. ఈ రౌండ్ కూడా ఇచ్చేస్తా. అండ్ 5th round వరకు అయితే మనం బ్యాకప్ చేసేద్దాం. వద్దు తీయండి, బాగానే ఆడుతుండు పిల్లోడు.
జస్ట్ లాస్ట్ వార్నింగ్ అట. గిల్డ్ పేరు చెప్తాను, ఆడేమి ఇట్లా నాకు వార్నింగ్. అండ్ అరే యార్ ఆ డిమిత్రి వేసుకుంటావా బుజ్జికొండ? నీకు హెడ్ షాట్ పడబోతుంది. అరే అగో గిదెక్కడ నాట్యమయ్యా. ఓకే డన్, ఇప్పటి నుంచి మనం అయితే సీరియస్ కాదాం. అండ్ ఇందాకైతే చీటింగ్ అయిందన్నమాట. మ్యాచ్ చూసేసారు కదా, నేనైతే అక్కడికి వచ్చి అడిగి ఎన్నిసార్లు హెడ్ కొట్టినా అయినా కానీ పడట్లేదు. సో దిస్ ఈస్ మై డిఫెన్స్ పాయింట్. బుజ్జికొండగాడు ఎందుకురా నీకు? అయ్యో పాపం అయ్యో పాపం చచ్చిండు మనోడు చచ్చిండు. ఇప్పటి నుంచి ఒక 2 rounds అయితే కొట్టేసాడు. మ్యాచ్ ఇచ్చేద్దాం, తీయండి మ్యాచ్ ఇచ్చేద్దాం. నీడేగాడు ఉన్నాడు. మన బ్లడ్స్ తీసుకున్నాడు. మన ఫేవరెట్ గన్ తెలుసాడికి, మనోడే అనుకుంటా, మనోడే పాపం బుజ్జికొండ. అగోరే అయ్యో తప్పం. వీడికి ఎన్ని ఉంటానో నాకు తెలియదు కదా. అగో తమ్ముడు గుడ్. నైస్ 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 రే గైస్. ఇప్పుడు కూడా చూడండి గైస్, న్యాయం చెప్తున్నా. లాస్ట్ మ్యాచ్లో కూడా అన్ని సీరియస్గా వచ్చేసి మనం అయితే ఇటు స్పీడ్గా టచ్ చేసినాం. ఆడ అట్లెట్లా హెడ్ కొడతాడు? బాగానే పెద్ద ప్లానింగే. ఇప్పుడు ఒక మ్యాచ్ ఆడినా కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ ఆడి చూడండి గైస్. నాకు ఇన్ని రోజులు ప్రాక్టీస్ లేదు. నేను ఒకటి టాపర్ చూసుకుంటే ఆడలేదన్నమాట మ్యాచ్. వచ్చేసి ఇప్పుడు ఓపెనింగ్ టీంలో చూసుకుంటే రాజేష్ ఎక్స్ఎఫ్ అయితే ఉన్నాడు. అండ్ మనం ఇప్పుడు యూఎంపీ తీద్దాం చాలు. డెజర్ట్ టీగిల్తో పని లేదు ఇప్పుడు ఈ రౌండ్కి. డెజర్ట్ టీగిల్తో పని లేదు. వీడు కూడా బాగానే ఆడతాడు అనుకో, బాగానే ఆడతాడు. నైస్ నైస్ బ్రో. ఇట్రా అన్న బుజ్జికొండ. అగో వీడి ఇవ్వండి అయ్యా, వీడికి చావురా రే. నన్ను చంపడానికి వస్తాడు బాటగాడు. రుకా డీటీ డోంట్ టాక్. డోంట్ టాక్. ఫైనల్ వేసుకుంటే ఆడకి చూడున్నాడు. ఆయన అడిగినట్టు అయితే పడుతుంది. ఓకేడన్ ఆడికి ఇంత హెడ్ కట్టినా కానీ మనకి ఇచ్చేస్తలేరు. మనం టాప్ ప్లేయర్లో మనం తెలిసేమో పోటీగా ఉండాలని అంటే చూస్తున్నారు కదా. నేను అంత డ్యామేజ్ కొట్టినాను. అండ్ నేను యాక్చువల్లీ సీరియస్ ఇస్తాను, లైఫ్లోనే ఆడుతున్నా. అక్కడ సీరియస్ అండ్ గ్యాస్ ఇప్పుడు వచ్చేసి ఈడు రే నటక సూత్రధార రే కొడక. అరే అగ్గో అరే గైస్ ఆడు నేను సేమ్ డిస్టెన్స్ ఉన్నాను. నేను కొట్టిన ఆడికి హెడ్ కూడా కొట్టినా కొంచెం. సో ఇప్పుడు మనం లాస్ట్ మ్యాచ్ ఇందాక లెక్కనే లాస్ట్ మ్యాచ్లో సీరియస్ ఆడదాము. ఇందాక ఇది వచ్చేసి డెజర్టికలు పట్టిండు. అయినా కానీ డెజర్టికలు పని లేదు దాంతో. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే పనికి వస్తుంది డెజర్టికలు. అండ్ వచ్చేసి గైస్ మనమైతే నైస్ చెప్పలేదా, మనకి ఇప్పుడు డెజర్టికలతో పని లేదు. జస్ట్ ఇన్ఫైనైట్ యూజ్ చేద్దాం. డెజర్టికలతో పని తొందరగా అయిపోతుంది. అగో తమ్ముడు నేను బుజ్జికుండా దాక్కొని కొడతాడు. వీడు డెజర్టికల్ అసలు యూజ్ చేద్దాం అనుకున్నా కానీ
ఫ్లోలో వచ్చేసింది, ఏం చేస్తాం తీయండి. ఇప్పుడు వచ్చేసి M177 అవసరం లేదనుకుంటా, AA పడదాం. ఓ గైస్ అయిపోతుంది, టైం అయిపోతుంది. అమ్మయ్యా AA అయితే పట్టేసినాం. మన AWM స్కిన్ చూడండి ఎట్లుంది, మామూలుగా లేదు కదా. టాప్అప్ చేసి అయితే కొనుక్కున్నాం. రాకీ నన్న బుజ్జికొండ ఏం చెప్తున్నాం రే. మన పోనీ సరే తీయండి గైస్, మామూలుగా ఆడదాం. సీరియస్ అంత పెద్ద ప్లేయర్స్కి ఆడొచ్చు. ఇందాకడోడు మంచిగా ఆడిండు, బాగానే ఆడిండు, కానీ ఏదో చీటింగ్ అయితే జరిగింది. దాని మీద అయితే రిపోర్ట్ అయితే పెట్టేసిన, అది కూడా మీకు చూపించలేదన్నమాట. అరే యార్, జస్ట్ ఆడ 4 మ్యాచెస్ విన్ అయ్యిండు అండ్ 2 మ్యాచెస్. ఇప్పుడైతే ఇప్పటి నుంచి మళ్ళీ సేమ్ థింగ్ లాస్ట్ మ్యాచ్లో జరిగింది చేస్తా. బ్యాకప్ ఇచ్చేసరికి స్పీడ్ పట్టాడు హెడ్ షాట్ల కోసమేమో. అండ్ M1040 నైస్ అంతేనా, ఓకే డన్. M1014 అంటే తెలుసుగా మనం ఎట్లా ఆడతాము. SVD అంటే కొంచెం కష్టమే, టికెట్ మనకి హెడ్లు పడతాయి, కానీ SVD తోటి అయితే కాదు పని. మనోడు మీదకి వేద్దాం. అవో అవో తమ్ముడు బుజ్జికొండరే మళ్ళా నా మీదకి M1014 తెస్తాడు. అండ్ గైస్ మనమైతే ఇది ఒక్కటే మ్యాచ్ ఆడదాం అనమాట. ఎందుకంటే వచ్చేసి ఈ మ్యాచ్ తర్వాత ఒక BR ఆడదాం, సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది హెడ్ షాట్ బాగా పడతలేదు, అయ్యా కనెక్ట్ కావట్లేదు హెడ్ షాట్స్. అగో మనోడు తెలివి అగో నిజం చీటింగ్ అయ్యాడు. మీరు రిపోర్ట్ పెట్టేస్తా. ఎందుకంటే ఇందాక చూసారు కదా, నేను అంత హెడ్ కొట్టినా కానీ అంటే సావని కూడా అబ్నార్మల్ వాకుడు ప్రిపేర్ చేస్తాను. 4 కొట్టేద్దాం. హీట్ అనమాట ఇది వచ్చేసి. నైస్. ఇప్పుడు వచ్చేసి ఒక BR అయితే ఆడుతాం. ఈ BR తర్వాత మనం వచ్చేసి మనం చూడండి గైస్, మనం అయితే కొత్త బండిల్స్ అయితే కొనుక్కున్నాం. చూడండి మనం ఎరీనా ప్రో అనమాట. చెప్పినా కదా గైస్, మనకి ఇది ఒక పెద్ద సైక్, అది లక్కీ రాళ్ళ నుంచి వచ్చింది, చేతులు ఉన్నది. బాగానే ప్లేయర్స్ ఉన్నారు, మంచి ప్లేయర్స్ ఉన్నారు. చూద్దాం గేమ్లో. మంచి వాళ్ళు అనుకుంటాను బండిల్స్ కాబట్టి గేమ్ ఎట్లా ఆడుతారో ఏమో. మనం ఒక్క కిల్లన్నా కొట్టాలి గైస్, ఆపోజిట్ ఒక్క కిల్లన్నా కొట్టాలన్నా దాన్ని ఆపోజిట్ చేయండి, ఆన్సర్ మీకే తెలుసు. నా అదృష్టం ఏంటంటే ఒక్క కిల్ కూడా కొట్టకుండా ఉండద్దు అని. పేరేంద్ర బాబు హ్యాకర్ బాగా మంచి ప్లేయర్స్ ఉన్నారు గైస్. క్యాప్చర్ అండ్ ఇది వచ్చేసి అయ్యో సారీ జస్ట్ సెకండ్ టీమ్ ఎలిమినేషన్ చాలా మనకు వచ్చేసి టీమ్స్ అక్కడ లేవన్నమాట. ఇక్కడ పీక్ మనం వచ్చేసి పీక్లో దిగుతాం. గైస్ వెంటనే ఈ వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ధీమన్ అని కొట్టండి, లేదంటే ధీమన్ అని కొట్టడానికి 2 ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. ధీమన్ అని కొట్టండి, లేదంటే ఫైర్ ధీమన్ గేమర్ అని కొట్టేసేయండి. రే సూత్రధారి నటక సూత్రధారి, అయ్యో పాపం.
తమ్ముడు అన్న బుజ్జుకుండా బాగానే ఆడుతాడు. నా అన్నే కొడతాడు ఆరా నా సామి రంగా. గైస్ మీరు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్లో ఎవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఏంటబ్బా ఇది? గైస్ నిజంగా చెప్తున్నబ్బా, నాకు ఎంత చీటింగ్ జరుగుతుందంటే అంత చీటింగ్ జరుగుతుంది. ఇంత ఘనం మ్యాగ్ 7 తోటి కొట్టేశాను. ఇచ్చాడా నాకు? ఓరే తమ్ముడు, గ్లూవాల్ వేసుకున్నంత మాత్రమే సేఫా? అగో బాగానే అన్నాడు తమ్ముడు. అరే ఎందుకురా అన్ని చీటింగ్లు నాకు జరుగుతాయి? ఒక్క మ్యాచ్ కూడా విన్ కాలే. ఇప్పుడు మనం సీరియస్గా లోన్ ఫైట్ ఆడదాం. అండ్ ఇప్పుడు రియల్ డీమన్ బాయ్ బయట వచ్చేసాడు. సీరియస్ గేమ్. నువ్వు కూడా పడాలి అనుకుంటా, లేదు లెజెండ్ పడాలి కొంచెం. అరే ఈడు పట్టాడు ఏంద్రా నాయన? వీడు ముఖానికి డెజర్ట్ ఈగిల్ పట్టిండు. ఎందుకురా నీకు డెజర్ట్ ఈగిల్? ఫిఫ్టీతో డెజర్ట్ ఈగిల్తో మంచిగా కొట్ట చూడండి. ఈ హెడ్ షాట్ అస్సలు కొట్ట. అగో వాళ్ళేస్తాడు మంచి ప్లేయర్. వాళ్ళు వేస్తానంటే ముద్దగాడు కాదు, బాగానే ఆడతాడు అనుకుంటున్నా జస్ట్ ఫీలింగ్. హెడ్ షాట్ కొట్టే నేను ఇప్పుడు నార్మల్గా ఆడుతున్నా, సీరియస్గా ఆడుతా నేను. నార్మల్గానే హెడ్ షాట్స్ ఇట్లానే పడిపోతే ఇట్లానే. ఓకే నైస్. ఇప్పుడు వీడికి జంప్ హెడ్ షాట్ అయితే కొడదామని చూస్తున్నా. ఇప్పుడు సీరియస్గానే ఆడదాం. సీరియస్ మోడ్. అయ్యో నా నోటి నుంచి ఎప్పుడైతే మాట బయటకు అగో బాగా అవుతుంది కదా ఇది అంటారా? రే ఎమోట్లు ఎత్తాండి నాకు ఎమోట్లు ఎత్తా, నాకెమోట్లు ఎత్తాడా? ఇప్పుడు ఎంత మంచి ఎమోట్ ఎత్తాయి దాన్ని చంపి. అగో ఎమోట్లు ఎత్తాండి. ఎమోట్ వేసి అంత ఎండు నా అగరీడు నువ్వు బుడగాడు. ఒక్కసారి హెడ్ షాట్ కొడితే పెద్ద ప్లేయర్ వా నువ్వేమైనా? హెడ్ షాట్ కొట్టి నాకు ఎమోట్ ఎత్తావా? హెడ్ షాట్ కొట్టి నాకు ఎమోట్ ఎత్తావా? అగో ఇప్పుడు సీరియస్ మ్యాచ్, జస్ట్ సీరియస్ అంతే. దిస్ ఈజ్ అన్ శాంపుల్ మ్యాచ్. ఈ సీరియస్ మ్యాచ్ పెద్ద ప్లేయర్స్, ఎగ్జాంపుల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అలాంటి ప్లేయర్స్ వాళ్ళు సీరియస్ మ్యాచ్. అగో 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 కట్టలేడు. నాకేమోట్లు ఎత్తావా? నువ్వు నాకేమోట్లు ఎత్తావా? షామ్ కేగర్ రవి ఎమోట్లు ఒక్క హాయ్ అమౌంట్ ఉన్నాయి. ఇక హాయ్ అమౌంట్ మన నా దగ్గర కూడా ఉన్నది. నా దగ్గర ఇది చూడండి ఎంత మంచి అమౌంట్లు ఉన్నాయి. అంత డ్యాన్సు ఇంటి ముందర బారి అరే బారిని నాగిరక, ఇంటి ముందర బారి అరే బారిని నాగిరక, నీతోనే తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మో అబ్బా ఇంతో టైం వేస్ట్. అబ్బా ఈ ఆడికి ఎడుకో దూరం పోతాడు, నేను ఎడుకోబోతాను. టైం వేస్ట్. ఇలా నువ్వు కూడా బా నా టైం వేస్ట్. పడ్డది ఆడికి బాంబు.
అగో 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 నవ్వుతావు. అగో నవ్వుతావు అగో నవ్వుతావు అగో నవ్వుతావు. వాడికేమో నన్నే కొడతాడా? ఎమోట్లు ఎత్తాను ఎమోట్లు నేను. ఇప్పుడు సీరియస్ మ్యాచ్ వదిలిద్దాం. కూల్ గాడం జస్ట్ కూల్. ఆడొచ్చేసి ఆపోనెంట్ ఏదైతే ఆడలేడు. ఆడొచ్చేసి ఇటైతే వస్తున్నాడు. నన్ను కొడతావారా బుజ్జికుండా? చెప్పు నోరు రాదురా రే. ఇంటి ముందర బాడీ అరే బాడీ నాగిరక. ఇంటి ముందర బాడీ అరే బాడీ నాగిరక. నీతోనే రావమ్మో నల్ల నాగులమ్మో నాగులమ్మో. ఇది 2 roundsలో మ్యాచ్ కొట్టేసిన వీడైతే నూడగాడు అనమాట. అంత మంచి ఏం ఆడతలేడు ఇందాకటోళ్ళు లెక్క. ఇందాకటోళ్ళు 2 మ్యాచ్లు షూటింగ్ జరిగింది. నేను టార్చ్ చేసినా కొట్టిండు. మళ్ళీ నేను M1014 తోటి హెడ్ షాట్ కొట్టినా సావలేదు. గదే అంటారు షీటింగ్ అంటే. అదే అయిపోతావు. అటు నుంచి వస్తాడు ఇప్పుడు చూడండి. పిల్లి లెక్కొస్తాడు. నా బుజ్జుకుండా నాగన్నాడు నీ కథలంతా. బాడీని నాగిరక. ఇంటి ముందర బాడీని నాగిరక. నీతోనే నాగులమ్మ. ఇప్పుడు ఒక బియర్ మ్యాచ్ ఆడి ఈ గేమ్ అయితే ఎండ్ చేసేద్దాం. అండ్ గైస్ మనం ఎట్లా ఆడుతామో తెలుసు కదా. ఇది వచ్చేసి నాకు అయితే ప్రాక్టీస్ అయితే లేదు, చాలా రోజులు అయింది ఆడక. సో జస్ట్ 5 o'clock అయితే వెళ్ళిపోతాము తిరుపతికి. అండ్ తిరుపతిలో అయితే వీడియో పెడతాయి చూడండి గైస్. అంటే దేవుడిది కాదు, లోపలికి ఫోన్లను రానియరు. సో బయట తిరుపతి స్టేషన్లో చేరుకున్నాక పెట్టేస్తా. ఈవినింగ్ 5 o'clockకి ట్రైన్ వస్తుంది. ట్రైన్ వెళ్ళిపోతాం. జీడికెట్ తిరుపతి కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. సౌండ్ బలెత్తాంది. బాలయ్య అది అక్టోపస్లో చూసినామా మనం. దిగినాము సరే వేద్దాము. ఇది కూడా ఆడతా జస్ట్ ఇట్లానే హెడ్లో పడిపోతుంది. కొంచెం పౌడర్ వేసుకుంటా ఆగండి గైస్ ఫోన్ మీద. ఫోన్ మీద అయితే కొంచెం పౌడర్ అయితే వేసుకొస్తున్నా ఫైనలీ. అండ్ చాలామంది అపోనెంట్స్ అయితే దిగుతున్నారు. వీళ్ళందరినీ అవుట్ చేయాలంటే కష్టమే.
కష్టం లేదు, చాలా కష్టం. ఇంటి ముందర వారు వారిని నా గిరక నీతోనే ఎరిగి రావమ్మ నాగులమ్మ ముగ్గురో ముద్దుల వారిగా నాగులమ్మ నల్ల నాగులమ్మ చూడండి మళ్ళీ కుట్టిన వాడిని సరే పీకు మంచిగా లేదబ్బా. అగో అరే గైస్ నేను ఇప్పటి నుంచి గమనిస్తాను అసలు పీక్ అప్పుడు మారింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చింది పీకు, కొత్త పీక్ వచ్చిండు మనోడు ఎంజాయ్ పండుగ. ఇప్పుడు అటు ఒక వాల్ వేసి ఇటు ఒక వాల్ వేసి లూట్ వేద్దాం. M590 దొరికింది అండ్ దాంట్లో అయితే ఆమో అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు 5 బుల్లెట్స్కి అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి దారి కేవలం M1917 గన్ తోటే మనకి ఇప్పుడు ఈ వేస్ట్ గన్ తోటి ఎట్లా హౌ ఐ కెన్ సర్వైవ్ అవడం అవసరం లేదు మనకి ఇప్పుడు. జస్ట్ సెట్ గైస్ రోగన్ తోటి ఎవరితో అగో 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 ఇది శాంటినోలు అగో అచ్చా నా పోతే నేనే పడ్డా. అనగానే మనకు ప్లస్ అవుతుంది, మైనస్ ఏం కాదు. మనం ఒక కిల్ చేసినట్టున్నాం. అగో చేసినాం. అగో చూడండి ఇది ఫైనల్ అండ్ లాస్ట్. సో గైస్ ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ డియర్ ర్యాంక్డ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో నేను గెలుస్తా, బూయా ఆర్ 20 మెంబర్స్లు ఉంటా అది పక్క. గైస్ ఆ ఫైర్ జిమన్ గిల్డ్ కాకుండా నేను అది కొత్త గిల్డ్ ఇవే కొత్త గిల్డ్ క్రియేట్ చేసిన FDX గాడ్స్ అనమాట. ఆ గిల్డ్లో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అండ్ కానీ దాని రూల్స్ చెప్తామండి, లాబీలోకి పోయినాక చెప్పేసి వీడియో అయితే కట్టా బాయ్ చెప్పేస్తాను. అగో మ్యాగ్మా బండిల్ జుట్టు వీరేంద్ర అట. ఓకేనే నరికేస్తాను టీమప్ చేస్తా. పేరేంటి 4+4 44 అగో బాగా అయిపోయింది. 4+4 44 అట కదా. 4+4 = 8. 4 1s 4 4 2. ఇగో గైస్ ఇంకా చెప్పనా 4+4 8 కదా. 4 1s 4 4 2s 8 అంటే 2 అంటే 4+4 చేస్తే 8 వస్తుంది, +4 చేస్తే 9 10 11 12, 4 3s 12 అట్లాగా టేబుల్స్ 4 టేబుల్. దట్స్ అన్ ఈజీ వే. అయ్యో చేతుల డబ్బులు పోయిన, చేతులు కాని ఆయన ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళము పాడింది.
ఏపెక్స్ సమీర్, గుర్తుంచుకోండి పేరు ఏపెక్స్ సమీర్, అంతేనా? మీరు చూసారు కదా, ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఏపెక్స్ సమీర్ అంతే కదా, అంతే. నైస్. ఇప్పుడు ఆడనే ఉన్నాడు, ఆడిని ఇప్పుడు ఎంతలా చంపుతానంటే వాటిగాడు అగోండు మళ్ళా నన్ను చంపడానికి ఇస్తుండు. గైస్ మన లూట్ బాక్స్ ఇది ఫైనల్, మన లూట్ బాక్స్ అయితే ఇక్కడ ఉన్నది సేఫ్గా. అరే ఏపెక్స్ సమీర్ ఇప్పుడు గైస్ ఇది లాస్ట్ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఒక్కటి బూయ రావాలి. చాలా రోజులు అయింది ప్రాక్టీస్ చేయక. సరే ఇదొక ఇప్పుడైతే 31 minutes అయితే అయింది వీడియో చేస్తుంటే. అండ్ కరెక్ట్ 33 minutesకి వీడియో అయితే ఆఫ్ చేసేస్తా. అండ్ గైస్ టైం అవుతుంది, ఇంకా కొద్దిసేపు ఉన్నది అనమాట. అది వచ్చేసి ట్రైన్లో అయితే పోతున్నాం. ఒక్కొక్కడిది ఎట్లా అంటే అట్లా చంపుతా. MP40 పడతా గైస్, ఇప్పుడు తగ్గేదలే. MP40 పడతా, డెజర్ట్ ఈగిల్ పడతా. ఇప్పుడు ట్రైనింగ్లో టాప్ 1లో లీడర్ బోర్డ్లో నా పేరు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక 5 minutes అనేది. ఇప్పుడు చూడండి మనకి క్రోమ్ గార్డ్ స్కిల్ ఆరియన్ ఒక్కటి చాలు. ఇప్పుడు మన గేమ్ స్టార్ట్. గ్రూప్స్ ఆఫ్ టైం మొత్తం నాగరే. ఈడెవడో ఫైటింగ్ ఎత్తాండి. నకరాలు అయితే నాన్న బుజ్జుకుండా ఫైర్ దిమ్మందా. ఓకే గ్యాస్ మనం అయితే వీడియో